ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఒక్క పూటకే ఇంతలా ఫీల్ అవుతుంది. మరి అమ్మాయి గారు 2 సంవత్సరాల నుంచి నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు. మరి తనెంత ఫీల్ అవుతూ ఉంటుంది? అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయి ఎక్కడా? సారు, అంటే ఈ కంపెనీ ఎండి రాజునా? రాజు ఇంత మంచి స్థాయికి ఎదిగాడా? రాజు దగ్గరికి చేర్చడానికి ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడా? అంతమందిని ఇంటర్వ్యూ చేసిన రాజు నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే జాబ్లో జాయిన్ చేసుకున్నాడంటే రాజుకి నా మీద ఇంకా ప్రేమ ఉంది. అమ్మాయి గారికి ఇది నా కంపెనీ అని తెలిసే వచ్చారా? నన్ను కలవడానికే వచ్చారా? అంటే అమ్మాయి గారికి నా మీద ప్రేమ చావలేదు, నా మీద ఎలాంటి కోపం లేదు. అందుకే ఈ జాబ్ కావాలని పార్ట్నర్స్ నుండి రికమెండేషన్ కూడా తీసుకొచ్చుకున్నారు. సార్వాడు తన అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే ఆవిడికి సిస్టమ్ డెస్క్ చూపిస్తాను. నేనిచ్చిన ఉంగరం రాజు చేతికుంది అంటే రాజుకి నేనంటే ఇంకా ఇష్టం ఉంది. థ్యాంక్స్. వామ్మా, రాత్తయ్య. ఇటు పక్కేమో రాజు రూము, అటు పక్కేమో నా రూము.
తను వస్తే తీసుకువెళ్ళండి. Get out! రాజు అన్నయ్య! రాజు అన్నయ్య! అత్తయ్య ఆగో! ఇంకొక్కసారి అత్తయ్య అన్నావంటే మర్యాదగా ఉండదు. నీ వల్ల జరిగిన అవమానం నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, ఏం మర్చిపోలేదు. ఆ రోజు మా దగ్గర డబ్బు లేదు కాబట్టి వదిలేసాం. ఈ రోజు డబ్బుంది కాబట్టి వెతుక్కుంటూ వచ్చావా? ఎంతైనా రాజకీయ నాయకుడు కూతురు కదా, గెలవడం కోసం ఎట్టంటి మోసాలైనా చేయడం అలవాటైపోయినట్టుంది. నాయనా, ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా, అదే నేను చెప్పేది విను. ఈ విషయంలో నేనేం వినేది లేదా? నువ్వు కూడా నాకు మాట ఇచ్చు, ఇప్పుడు మాట తప్పుతున్నావు. ఆ రోజు మన అందరం ఎల్లి పిలిచినా నాకు తాడి కట్టిన మొగుడు కన్నా రక్తం పంచిచ్చిన తండ్రి ఎక్కువని ఎల్లి తండ్రి సాటున నిలబడింది. రెండు సంవత్సరాలు తిరక్క ముందే ఆ నాన్నకి పోషించడం కష్టమైపోయినట్టుంది. అందుకే మళ్ళీ నిన్నెత్తుక్కుంటూ వచ్చిందిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.